ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా కన్న తండ్రి దేవ, ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడా మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. జరగని ఉన్న ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ మహిమార్థమే జరుగులాగా సహాయం దయచేయండి. దయచేయంలో మాట్లాడుతుండగా మీ మాటలను వరకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రతి ఒక్క మాటను బోధించగలిగే సామర్థ్యాన్ని వరకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, విశ్వాసులైన వారి విషయం ప్రార్థన చేసిన తండ్రి, విని నేర్చుకున్న వాటి ప్రకారము వారు బ్రతుకులను కొనసాగించుటకు సహాయం అనుగ్రహించండి. దేవా, ప్రతి ఆరాధన మీ మహిమార్థమే జరుగులాగా సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు కూడా తండ్రి, మీ సన్నిధిలో నిలబడి మీ మాటలను మాట్లాడుచుంటుండగా దేవా, మీ కృపను అనుగ్రహించండి. దేవా, మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుతోనే ప్రతి విషయాన్ని ఆలోచించి మేము బోధించగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా, మా మట్టి మెదడు నుండి వచ్చిన ఉద్దేశాలను మేము బోధించేవారం ఉండకుండా కేవలం మీదైన ఉద్దేశాన్ని మీ ఆత్మ సహాయంతో మేము బోధించగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని, దేవ, ప్రపంచ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, మేలును మీ పిల్లల పట్ల జరిగించమని మిమ్మల్ని కోరుతూ, కరోనాకు త్వరగా స్వస్తి పలకమని, దేవా, ప్రతి ఒక్కరు తండ్రి సామాన్యమైన జీవితాన్ని మరలా జీవించుటకు మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలుపుతున్నాను. మరి గత 3 వారాలుగా మనం గిద్యోను గారిని గురించిన విషయాన్ని ధ్యానించడానికి పూనుకున్నాం కనుక మరి ఇది చివరి వారము. దీనితో ఈ అంశం అనేది ముగించబడుతుంది. అయితే గత వారమే మనము కన్క్లూజన్కి వచ్చేసాం. గత వారమే మనము ఒక కన్క్లూజన్కి వచ్చాము. ఏంటి అన్న విషయాన్ని చూడగలిగితే, గిద్యోను గారు తాను అన్న మాట మీద నించున్నారా, లేకపోతే మాట తప్పి ఇజ్రాయేల్ని దారి మళ్లించారా అన్న విషయాన్ని ఆలోచిస్తూ గత 3 వారాలుగా మనం దానిని పరిశోధిస్తూ ఒక విశ్లేషణకు మనం వచ్చాము. ఏంట విశ్లేషణ అంటే, ఆయన మాట తప్పలేదు, ఆయన ఇజ్రాయేలును దారి మళ్లించేవాడుగా లేడు అన్నది ఏ సందర్భాన్ని బట్టి మనము రుజువుపరుచుకున్నాం, దృఢపరుచుకున్నాం అన్న విషయాన్ని చూడగలిగితే, ఆయన కుమారులు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ఆయన కుమారులైన 70 మంది ఇచ్చిన సమాధానాన్ని బట్టి, వారిని శ్రేష్టమైన చెట్లతో యోతాము పోల్చడాన్ని బట్టి, యోతాముకు దేవుని అనుగ్రహము ఉండడాన్ని బట్టి మనం ఈ విషయాన్ని దృఢపరుచుకున్నాం. కనుక శ్రేష్టమైన ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజురపు చెట్టు వలె ఫలిస్తున్న ఈ 70 మంది ఇచ్చిన సమాధానాన్ని బట్టి, కుమారులు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ఆ కుమారులను బట్టి, ఆ కుమారులను కన్న తండ్రి ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడు అన్నది మనం ఆలోచిస్తూ, కుమారులనే అంత గొప్పగా పెంచగలిగాడంటే తానన్న మాట మీద గిద్యోను నించున్నాడు అన్నది మనం ఒక కన్క్లూజన్కి అనేది వచ్చాం. కనుక గిద్యోను గారు మాట మీద నించున్నారు అనేది తెలిపింది. అయితే ఇంకా ఇక్కడ ఏమి విషయం దాగి ఉన్నదని చూడగలిగితే, 22వ వచనం, 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పాను. ప్రియమైన వారి వల్ల ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని తెలియజేయడానికి మీకు ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఈరోజున్న సమాజాన్ని మనం చూడగలిగితే, ఒక సంఘములో ఒక పాస్టర్ గారు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ సభ్యులు ఉంటారు. ప్రతిసారి సంఘ సభ్యులు ప్రార్థన చేయమని ఎవరి దగ్గరికి వస్తారు అన్న విషయాన్ని చూడగలిగితే పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. అలాగే రావడం తప్పు నేను అనట్లేదు. ఈ సందర్భం అర్థం కావడానికి ప్రస్తుతం మన పరిస్థితులను మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. గిద్యోను దేవుని ఎడల భక్తిపరుడిగా ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. గిద్యోను దేవుని ఎడల
భక్తిపరుడిగా ఉన్నట్టుగా కనబడుతుంది. కనుక ఇటువంటి గిద్యోను ద్వారా దేవుడు మిద్యానీయుల చేతి నుండి ఇజ్రాయెల్ని కాపాడాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఏం ఆలోచన వచ్చిందనంటే, ఇదిగో దేవునిలో ఉన్నాడు కదా, గిద్యోను దేవునిలో ఉన్నాడు కదా, కనుక ఆ గిద్యోన్నే రాజుగా చేసుకుంటే శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడు కదా అన్న ఆలోచన ఇజ్రాయేల్ది. ఈరోజు కూడా భక్తులకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి పరిష్కారాన్ని పొందడానికి ఎవరి దగ్గరికి పరుగున పోతున్నారన్న విషయాన్ని చూడగలిగితే పాస్టర్ గారి దగ్గరికి పరుగున పోతున్నారు. ఆయన ద్వారా ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే దానికి కావలసిన పరిష్కారం ఏంటంటే నీ బ్రతుకును మార్చుకోవడం. కానీ తమ బ్రతుకులు తాము మార్చుకోవడం మానేసి, తమ బ్రతుకులను తాము కొనకుండా అలా మార్చుకొని దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండకుండా వాళ్ళు ఎక్కడికి పరుగులు తీస్తున్నారు? ఈరోజు ఉన్న సమాజాన్ని ఆలోచిస్తే దైవజనుని దగ్గరికి ప్రార్థన కొరకు, వారి ఉన్న సమస్య నుండి పరిష్కారాన్ని పొందడం కొరకు దైవజను యొద్దకు ప్రార్థన కొరకు పరుగెడుతున్నారు. ఆలోచించండి, దైవజనుడు మిమ్మల్ని ఎందుకు వాక్యంతో పోషిస్తున్నాడు అనే విషయాన్ని చూడగలిగితే మీ బ్రతుకు మారి మీరు దేవునితో కనెక్ట్ అయ్యేవారుగా ఉండాలని. కానీ విశ్వాసులు ఎలా ఉన్నారని చూడగలిగితే తమ బ్రతుకులను మార్చుకోవట్లేదు. నేను ఎలాగున్నా పర్లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సరిపోతుంది అన్నట్టుగానే విశ్వాసులు ఉంటూ ఒక పాస్టర్ గారి దగ్గరికి ఎలాగైతే ఈరోజు సమాజం వెళుతుందో, ఇజ్రాయేల్ కూడా ఎలాగ ఉన్నారన్న విషయాన్ని చూడగలిగితే ఇదిగో మేము మా బ్రతుకులు ఎలాగున్నా పర్లేదు, ఒకడు ఉన్నాడు కదా, తన బాధ్యతను నెరవేరుస్తూ దేవునికి లోబడిన వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని ఆశ్రయిస్తే చాలు మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అన్నట్టుగా ఇజ్రాయేలీలు ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి మనిషి ఆలోచన మారలేదు ప్రేమల వల్ల. ఎందుకు ఎన్నుకుంటున్నారన్న విషయం చూడగలిగితే ఈరోజు పాస్టర్ గారిని ఎందుకు సంఘంలో ఉంచుతున్నారని చూపెడితే ఇదిగో మా బ్రతుకులు ఎలాగున్నా పర్లేదు కానీ మా సమస్యలన్నీ పరిష్కరింపబడాలి. అలా పరిష్కరింపబడాలంటే మేము ప్రార్థన చేయించుకోవాలి. పాస్టర్ గారి ద్వారా చేయించుకోవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలు మా జీవితాలు బాగుపడిపోతాయి. కానీ ప్రతి వారం పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారు? మీ బ్రతుకులు మార్చుకోండి అనే దేవుని వాక్యాన్ని ప్రతి వారం బోధిస్తున్నారన్నప్పుడు ఆ బోధ అనుసారముగా మీరు ప్రవర్తించగలిగితే మరొకరు ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు. మీరు దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ మనవి ఆలకిస్తాడు. మొట్టమొదట ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒకవేళ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు దేవుడిని వేడుకోవడం వల్ల దేవుడు మీ ప్రాబ్లమ్స్ నుండి తప్పిస్తాడు. ఇది అంత వాస్తవము. అక్కడ గిద్యోను గారితో ఇజ్రాయేల్ మాట్లాడుతూ ఇదిగో మిద్యానీయుల చేతుల నుండి మమ్మల్ని రక్షించిద్దు గనుక నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవలని చెప్పిరి. అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏల రాదు. మేము ప్రార్థన చేయడం కాదు, మేము రక్షించడం కాదు, దేవుడే రక్షించేవాడు. అలా దేవుడు రక్షించేవాడుగా ఉండాలంటే నా బాధ్యతను నేను నెరవేరుస్తూ ఎలాగైతే దేవుని నుండి నేను మేలును పొందుకుంటున్నానో మీరు కూడా ఏం చేయాలంటే మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తూ దేవుని నుండి మీరు మేలు పొందుకోండి. ఆ దేవుడే మీకు రాజుగా ఉండి మీకు సంరక్షణ ఇస్తాడని ఒక చక్కటి ఆలోచన ఇక్కడ గిద్యోను గారు చేసినట్టుంది. గిద్యోను మాత్రమే చేయడం కాదు, తన కుమారులు కూడా అలాంటి ఆలోచనే ఇజ్రాయెల్కి ఇచ్చినట్టుంది. చూడండి, ఈ రోజుల్లో అలాంటి బాధ్యతను గుర్తు చేసేవారుగా అందరూ ఉన్నారా? బోధకులుగా ఉన్నవారు, పాస్టర్లుగా ఉన్నవారు అందరూ ఇలాగా వారి బాధ్యతను గుర్తు చేసేవారుగా ఉన్నారా? కానీ గిద్యోను ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. తాను బాధ్యత కలిగి ఇజ్రాయేల్ పట్ల ప్రవర్తించడమే కాకుండా ఇజ్రాయేల్కి కూడా ఏం గుర్తు చేస్తున్నాడంటే దేవుడే రాజు, ఆయనే మిమ్మల్ని సంరక్షించాలి. ఆయన సంరక్షణలో మీరు ఉండాలంటే నేను కాదు, నన్ను మీరు రాజుగా ఎంచుకోవడం కాదు, మీ బాధ్యతలు దేవుడు మీ మీద పెట్టిన బాధ్యతలు మీరు నెరవేర్చండి అని ఆ రోజు గిద్యోను బాధ్యతలను గుర్తు చేశాడు. తర్వాత ఆయన కుమారులు కూడా బాధ్యతను గుర్తు చేశారు. ఈ రకమైన బోధ సంఘముల్లో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. వస్తున్నాడు కదా మేము ప్రార్థన చేసి పంపించేస్తాం అన్న ఆ ధోరణి పాస్టర్లు కలిగి ఉండకూడదు. విశ్వాసులు కూడా ఇదిగో ఆయన బోధిస్తున్నాడు కదా, ఆ బోధకు అనుగుణంగా మనం బ్రతికితే మన జీవితాలు బాగుంటాయి కదా అన్న విశ్వాసులు ఆలోచించాలి. కానీ దీనికి భిన్నముగా అనేకమైన సందర్భాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నట్టుగా మనం చూడగలుగుతాం.
ఇది వ్యాపారంగా మలచబడినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. కనుక ఎంత గొప్ప ఆదర్శవంతుడు గిద్యోను అన్నదానికి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తున్నాను. కనుక అక్కడ అన్నప్పుడు గిద్యోను గారు ఏమంటున్నారంటే బాధ్యతను గుర్తు చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నాను నేను. ఈరోజు గిద్యోను గారు ఎంత గొప్పవాడిగా మనకు కనబడుతున్నాడు. గిద్యోను విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానంలోనికి తీసుకుంటున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర ద్వారా ఆయన ఎంత ఉన్నతముగా మనకు కనబడుతున్నాడు అనేది మనకు అర్థమైంది. అయితే ఈరోజు అపార్థం చేయిస్తున్న విషయాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వాడిని ఏ రకముగా అపార్థం చేయిస్తున్నారు? ఏది వారికి అనుమానం కలిగించేదిగా విషయం ఉన్నది? ఈరోజు ఆ అనుమానాన్ని మనము నివృత్తి చేయాలి, అనుమానాన్ని తొలగించాలి. సందేహపడు వారి మీద కనికరపడుడి అన్న మాట ఏదైతే ఉందో, ఈరోజు సందేహాన్ని బట్టి ఆ సందేహాన్ని ఎలాగ తీస్తున్నారని అపార్థముగా చూస్తూ గిద్యోను గారి క్యారెక్టర్ని తప్పుపట్టే విధముగా వారి ఆలోచన ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. కనుక ఏది అపార్థానికి నడిపిస్తుంది వారిని అన్న విషయాన్ని చూడగలిగితే, గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయిలీయులు గనక వారికి పోగులుండను. పోగులుండను. పోగులు చెవికి కానీ, చెవి పైన కానీ, చెవికి ఎక్కడ కానీ వారికి పోగులు అనేవి ఉంటాయి. అంటే జాతి ప్రకారము ఇక్కడ చెప్తున్నాడు, వారు ఇష్మాయిలీయులు గనుక వారికి పోగులుండను. ఒక జాతిని ఈజీగా సునాయాసంగా గుర్తించడానికి వారికంటూ ఒక చిహ్నాన్ని వారు పెట్టుకున్నారు. వారి చెవులకి పోగులున్నాయి. అయితే గిద్యోను గారు ఏమడిగారంటే, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నాను నన్ను. వారు ఇష్మాయిలీయులు గనక వారికి పోగులుండును. అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి యొక్క బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. యుద్ధాన్ని జయించిన తర్వాత శత్రువులందరూ మృత్యువాత పడిన తర్వాత వీళ్ళలో ఉన్నది ఏంటంటే, ఎవరైతే యుద్ధాన్ని గెలుస్తారో వాళ్ళు ఆ శత్రువుల శవాలను దోచుకోవడం అనేది, లేకపోతే ఒలుచుకోవడం అనేది మనము బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూడగలుగుతాం. ఒలుచుకోవడం అంటే వాళ్ళ ఒంటి మీద ఏదైతే నగ ఉన్నదో, వస్తు సామాగ్రి ఉన్నదో వాటన్నింటినీ దోచుకుంటారనమాట. ఇక్కడ కూడా వాళ్ళకి ఎంత దోపుడు సొమ్ము లభించింది అన్న విషయాన్ని చూడగలిగితే, ఎంతమంది హతమయ్యారని చూడగలిగితే సుమారు 150,000 మంది దగ్గర మిద్యానీయులు హతమైనట్లుగా మనము ఇదే అధ్యాయంలో ముందుకి చూడగలుగుతాం. ఇదే అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో మనం చూడగలుగుతాం. 150,000 మంది, సుమారు 150,000 మంది హతమైనట్లుగా చూడగలుగుతాం. అలా హతమైన వారి శరీరాల నుండి ఊడబెరికిన ఇది పోగులు కానీ, నగలు కానీ, వస్తువులు కానీ చాలానే ఇజ్రాయేలీలు సేకరించారు. అందులోనే గిద్యోను గారు ఏం అడుగుతున్నారంటే, కేవలం పోగులను మాత్రమే అడుగుతున్నారు. దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, దోమరవర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1,700 తులముల బంగారము. 1,700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచాను. ఒక ఏఫోదునే చేయించుకున్నాడు. పోగులను అడిగాడు. మిద్యానీయుల చెవులకు లేకపోతే శరీరంలో ఎక్కడున్నా ఆ పోగులను అడిగాడు. ఆ పోగులను తూచినప్పుడు అవి 1,700 తులముల బంగారము. గిద్యోను దాంతో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను. కావున ఇజ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. కనుక గిద్యోను క్యారెక్టర్ని ఈరోజు అపార్థము చేయిస్తున్న సందర్భం ఏంటంటే, వారికి అర్థం కాక అపార్థం చేస్తున్న సందర్భం ఏంటంటే, ఈయన ఒక ఏఫోదుని చేయించుకున్నాడు.
ఇష్మాయేలీయుల పోగులను తీసుకొని వాటితో ఈయన ఒక ఏఫోదుని చేయించుకున్నాడు. ఆ ఏఫోదు తన పట్టణమైన ఓఫరాలో ఉంచాడు. అలా ఉంచగా ఇజ్రాయేలీలు ఏం చేశారంటే దానిని అనుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరి అనగానే వీరి శాపం అనేది అక్కడ అర్థం తీసుకొని, ఇదిగో ఈ శాపము ఎవరి మీదకి వచ్చేసింది? గిద్యోను ఇంటి వారి మీదకి వచ్చేసింది. ఇగో ఈ శాపము వలన తరతరములు వారు నాశనం అయిపోయారు అన్నది ఈరోజు చెప్పబడుతున్న సందర్భం. ప్రియమైన వాళ్ళారా, వారికి అర్థము కాక దీన్ని అపార్థానికి నడిపిస్తూ గిద్యోను గారి క్యారెక్టర్ని తప్పుపడుతున్నారు. ఏమనంటే ఇజ్రాయేలీలను దారి మళ్లించాడు ఇజ్రాయేలీలను దారి మళ్లించాడు. తాను మొదట పలికిన మాట ఏంది? నా కుమారుడును నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని చెప్పును అన్న మాట ఏదో పెదవుల మీద ఆ మాట వచ్చిందే కానీ నిజంగా గిద్యోనికి అది లేదు, ఆలోచన లేదు. ప్రజలు ఎప్పుడైతే తనను పొగిడారో, తను గణపరిచారో అప్పటి నుండి ఆయన ఆ పొగడతలకు లోనైపోయిన తర్వాత ఇదిగో ఈ రకమైన ప్రవర్తనను ప్రవర్తించాడు అనేది ఈరోజు బయట వారి వాదన. అయితే నిజంగా మాట మీద ఉన్నాడా లేదన్నది గత 3 వారాలుగా మనము ధ్యానం చేసాం. ఆ ధ్యానాన్ని బట్టి ఏమర్థం ఏంటంటే ఆయన ముఖస్థుతిగా పలకలేదు. ఎలా పలికాడు? ముఖస్థుతిగా పలకలేదు, లేదా వేగ్గా పలకలేదు. ఎలా పలికాడు? యథార్థ హృదయుడుగా పలికాడు. దేవునికి తెలుసు ప్రియమైన వాళ్ళారా, ఎవరు హృదయములో నుండి తనను ఆరాధిస్తున్నారు, ఎవరు పెదవుల మీద నుండి తనను ఆరాధిస్తున్నారు అన్నది దేవునికి తెలుసు. కనుక ఈయన నిజంగా పెదవుల మీద మాట్లాడిన వాడైతే గనక, పెదవుల మీద ఆ మాటను ఉచ్చరించిన వాడైతే గనక ఆయన పేరుని తీసుకుని వెళ్ళి కొత్త నిబంధనలో దేవుడు ప్రస్తావించడు. ఏదో గిద్యోనుని మెప్పించాలి కదా అన్న ఆలోచనతో కొత్త నిబంధనలో ఆయన పేరును ప్రస్తావించడు. ఎందుకు ప్రస్తావించడు అనేది మనం చూడగలిగితే ఆయనకు నిజముగా అట్టి ప్రవర్తన ఉన్నది. హృదయపూర్వకంగానే దేవుణ్ణి ఆరాధించేవాడుగా గిద్యోను ఉన్నాడు. అలాగే హృదయపూర్వకంగానే ఆయన ఇక్కడ ఈ మాటలు చెప్పాడు కనుకనే దేవుడికి తెలుసు కనుక ఆయన పేరుని అక్కడ ప్రస్తావించాడు. ముఖస్థుతి కోసం దేవుడు ఎవరి పేరును ప్రస్తావించడు, ఉంటేనే ప్రస్తావిస్తాడు. మరి గిద్యోను గారు నిజంగా యథార్థముగానే పలికిన మాటలు ఇవి. ఎందుకంటే దేవుణ్ణి అంత గొప్పగా అర్థం చేసుకున్నాడు. ప్రియమైన వర్లారా, యుద్ధములో ఆయన చేతిలో ఏమున్నాయి చెప్పండి? యుద్ధములో ఆయనతో పాటు ఎవరున్నారో చెప్పండి? 300 మంది ఉన్నారు. 150,000 మంది ఎక్కడ? ఆయనతో ఉన్న 300 మంది ఎక్కడ? పోనీ 150,000 మంది ఖడ్గమును ధరించిన వారుగా, విల్లును ధరించిన వారుగా వారు ఉంటుండగా, ఈటెను ధరించిన వారుగా వారు ఉంటుండగా వీళ్ళ చేతులు ఏమున్నాయి? ఒక కాగడ, ఒక కుండ, ఒక బూర. వీటితో యుద్ధాన్ని జయించవచ్చా? ఇంకా గిద్యోను గారికి దేవుని సామర్థ్యం ఏంటి అని అర్థమైపోయింది. నా సామర్థ్యం ఏంటి, దేవుని సామర్థ్యం ఏంటి? దేవుని సామర్థ్యం మనకి అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళారా. అర్థమైపోయిన వాడుగా మాట్లాడుతున్నమాట. ఇదిగో నా సామర్థ్యం వల్ల నేను యుద్ధాన్ని ఏమీ జయించలేదు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి యుద్ధాన్ని జయించాను? దేవుడు ఇచ్చిన గొప్ప ఆశ్చర్యకరమైన విజయం అది. ఆయన శక్తి సామర్థ్యాలను బట్టి యుద్ధాన్ని జయించగలిగాను అన్నది గిద్యోను గారికి ఉండిపోయింది, నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన దాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నమాట. నేను ఏలను, నా కుమారులు ఏలరాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలును. హృదయపూర్వకంగా వచ్చిన మాట, లోతుల్లో నుండి వచ్చిన మాట. ఇది పెదవుల మీద నుండి వచ్చిన మాట కాదు. గనక ఇంతగా గొప్పగా గిద్యోను అర్థం చేసుకున్నాడు, కానీ ఇజ్రాయేలీలు ఈ యుద్ధాన్ని గెలిపించినది యెహోవా అన్నది అర్థం చేసుకోలేదు. ఆయన శక్తి సామర్థ్యాలు ఇజ్రాయేలీకి అర్థం కాలేదు. అందుకే యెహోవా రాజుగా ఉండాలన్న ఆలోచన వారికి కలగకపోగా ఏది కలిగింది? గిద్యోను, నువ్వు రాజుగా మా మీద ఉండు అన్నది ఆలోచన కలిగింది ప్రియమైన వాళ్ళ. కనుక ఇది ఏదో వేగ్గా చెప్పలేదు, నిజంగా హృదయపూర్వకంగా చెప్పాడు. హృదయపూర్వకంగా చెప్పిన వాడు అదే మాట మీద నించుంటాడే కానీ, జీవితాంతం వరకు అదే మాట మీద నించుంటాడే కానీ దారి తప్పించేవాడుగా ఉండడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు ఇది అపార్థానికి నడిపించడానికి ప్రధాన కారణం ఏంటి అన్న విషయం చూడగలిగితే, ఈరోజు సమాజం బైబిల్ మీద ఆధారపడకపోగా ఆత్మ సహాయముతో
దైవవాక్యాన్ని ఆలోచించవలసింది పోగా ఎక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నారంటే ఈ సందర్భాలను, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారంటే బయట సమాజంలో వెతుకుతున్నారు ప్రియమైన వాళ్ళ. బయట సమాజంలో ఒక మనిషి ఏం చెప్పాడు, వాడి ఆలోచన ఏంటి, వాడి కామెంటరీ ఏంటి అని మనుషులు చెప్పిన దానిని ఆలోచిస్తూ వాళ్ళు చెప్పినది విని దానిని బైబిల్లోనికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది అందుకే ఈరోజు ఈ సందర్భం అపార్థానికి గురైంది. అపార్థానికి గురవడమే కాకుండా గిద్యోను క్యారెక్టర్ని దిగజార్చేవారుగా వారు ఉన్నారు ప్రేమ వల్ల సమాజంలో. కనుక దేవుని వాక్యాన్ని ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలి, అదే ప్రకటన గ్రంథంలో మనం చూసాం. అర్థం కానప్పుడు బయటకు వెళ్ళి వారిచ్చిన సమాధానాన్ని ఇందులో చూపించడం కాదు, లేకపోతే బయట ఉన్న సందర్భాన్ని దృఢపరచడానికి ఉన్నది లేనట్టుగా చేయడం కాదు. ఇది మనం చేయకూడదు. ప్రకటన గ్రంథంలో అదే ఉంది కదా, ఇందులోనికి ఏది కలపకూడదు, ఇందులోని ఏది తీసివేయకూడదు. కానీ ఈరోజు ఎంత ఈజీగా సునాయాసముగా బైబిల్లోకి మనుషుల ఉద్దేశాల్లో చూపిస్తున్నారో, లేకపోతే మనుషుల మాటలను దృఢపరచడానికి బైబిల్లో ఉన్నవి ఎలాగా తీసివేస్తున్నారు, బైబిల్నే మార్చివేస్తున్నారు ఈరోజు అనేక సందర్భాల్లో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వల్ల. ఇది చేయకూడదు. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ అనే ఆత్మ సహాయకముగా అందరికీ అనుగ్రహింపబడింది. అలాగే దేవుని వాక్యం అనేది కూడా మనకు అనుగ్రహింపబడింది. బైబిల్ వారి చేతుల్లోనే ఉందా? బైబిల్ మన చేతుల్లో కూడా ఉంది. పరిశుద్ధాత్మ వారికి మాత్రమే ఉందా? పరిశుద్ధాత్మ మనకి కూడా అనుగ్రహింపబడింది. వాక్యము ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏమి చేయిస్తాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. వారిలోనే కేవలం జరిగిస్తాడు ఈ కార్యాన్ని మనలో జరిగించడా అని అంటే, పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏమని చేయిస్తాడంటే వాక్యాన్ని అర్థం చేస్తాడు. పరిశుద్ధాత్మ నీతిని, పాపమును, తీర్పును ఇవన్నింటినీ ఒప్పింపజేస్తాడు అన్నది పరిశుద్ధాత్మ మనకి అక్కడ జరిగించే కార్యముగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే అది మనలో కూడా జరిగే కార్యం ప్రియమైన వాళ్ళ. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి చేయొచ్చు, బయట విషయాలను తెలుసుకోవద్దని నేను చెప్పట్లేదు, తెలుసుకోండి. ఏం మాట్లాడారు అనేది మనం తెలుసుకోవడానికి బయటికి వెళ్ళొచ్చు, కానీ దాన్నే తీసుకొని వచ్చి బైబిల్ వాక్యాలను దృఢపరచడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ప్రారంభంలోనే చెప్పాను, ఆత్మ సహాయముతో బైబిల్లో ప్రతి వాక్యాన్ని మనం పరిశోధించే వరంగా ఉండాలి. మనుషుల ఉద్దేశాలను చూపించకూడదు, అలాగే మనుషుల ఉద్దేశాలను బలపరచడానికి ఇందులో ఉన్న వచనాలను ఇది తప్పించకూడదు. కనుక ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు కనుక అదే ఆత్మ సహాయంతో ఈరోజు ఈ వాక్యాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. కనుక అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేద్దామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, దోమల వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను. కావున ఇజ్రాయిల్ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. ఇలా ఇజ్రాయేలీలు వ్యభిచారులు అవ్వడానికి కారణము గిద్యోను చేసిన ఏఫోదే కారణము, గిద్యోనే కారకుడు అని గిద్యోన్ని తప్పుడుగా నిలువబెడుతున్నారు ప్రియమైన వాళ్ళ. ఏఫోదును చేయించుకోవడం తప్పు అని అంటున్నారు ఎవరు? బయట కామెంటరీస్ విని, బయట మనుషులు ఉద్దేశాలను విని దానితో ఈ బైబిల్ వాక్యాలను దృఢపరుస్తున్నారు. ఇదిగో గిద్యోను ఏఫోదు చేయించుకోవడమే తప్పు, ఏఫోదు చేయించుకోవడమే తప్పు. అలా ఏఫోదుని చేయించుకున్నాడు కనుక ఇజ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు? దాన్ని అనుసరించి వ్యభిచారులు అయ్యారు. కనుక ఇజ్రాయేలీలు వ్యభిచారులు అవ్వడానికి కారణము ఎవరు? గిద్యోను. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆత్మ సహాయంతోనే ఆలోచిద్దాం, బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు, లోపలే ఉండి ఆలోచిద్దాం. గిద్యోను ఏఫోదును చేయించుకోవడం తప్ప, గిద్యోను ఏఫోదును చేయించుకోవడం అనేది తప్ప, రైటా అన్నది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నిద్దాం ప్రియమైన వాళ్ళరా. గిద్యోను ఏ వంశావళికి చెందినవాడు అన్న విషయాన్ని చూడగలిగితే మనష్షే గోత్రానికి చెందినవాడు. గిద్యోను మనష్షే గోత్రానికి చెందినవాడు. కానీ నిర్గమకాండంలో మనం చూడగలిగితే ఏఫోదు అనేది
చేయించాడు. దేవుడు ఏఫోదుని చేయించాడు. ఆ ఏఫోదుని ఎవరికి తొడిగించాడు అని చూడగలిగితే అహరోనుకు తొడిగించాడు, ప్రధాన యాజకుడైన అహరోనుకు. కనుక తన సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు అహరోను ఈ ఏఫోదును తొడుగుకొని తన సన్నిధిలోనికి వెళ్ళాలి అనేది దేవుని ఆలోచన. అయితే ఈ ఏఫోదును ఇప్పుడు ఎవరు చేయించుకున్నారు? అది ఎవరికి ఇవ్వబడింది? ఏఫోదు లేవీల వంశానికి చెందినవాడు ప్రధాన యాజకుడైన ఆ అహరోనుకి ఇవ్వబడింది. లేదా ప్రధాన యాజకులుగా తన తర్వాత ఎవరైతే వస్తారో వారికి అది ఇవ్వబడింది. కానీ ఇక్కడ మనష్షే గోత్రంలో ఉన్నవాడు గిద్యోను. అటువంటి గిద్యోను ఏఫోదును చేయించుకోవడం రైటా రాంగా అన్నది ఆలోచిస్తూ బయటికి వెళ్తున్నారు. ఏదంటే అసలు లేవీలు కదా ఏఫోదును ధరించాలి, కానీ మనష్షే ఏఫోదును చేయించుకోవడం మనష్షే గోత్రానికి చెందిన గిద్యోను ఏఫోదును చేయించుకోవడం ఎంతవరకు రైటు అన్నది ఇక్కడే తప్పుపడుతున్నారు. ఇంతకీ వాక్య ప్రకారం మనం ఆలోచించగలిగితే అసలు ఏఫోదును తొడగడం అనేది తప్ప, చేయించడం అనేది తప్ప అన్నది మనం చూడగలిగితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. దావీదును మందసమును మోయు లేవీలందరూ పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించి ఉండెను. ఎవరండి? లేవీలు మాత్రమే కాకుండా ఇక్కడ ఎవరు ఏఫోదును ధరించిన వారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు? సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడుగా దావీదు కనబడుతున్నాడు. మరి ఏఫోదును చేయించుకోవడం తప్పు అని మనష్షే గోత్రికుడైన గిద్యోను విషయంలో మాట్లాడుతున్నప్పుడు మరి దావీదు గారు ఏ గోత్రానికి చెందినవారు? లేవి గోత్రానికి చెందినవాడా? యూదా గోత్రానికి చెందినవాడా? మరి యూదా గోత్రానికి చెందిన వాడు ఆయన దావీదు సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించి అక్కడ దేవుని మందసం ముందు నాట్యం ఆడుతున్నాడు అన్న విషయం మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళ. అది దేవుడు అక్కడ తప్పుపట్టలేదే. దావీదు గారు ఏఫోదును ధరించుకుని నాట్యం ఆడుతున్న ఆ సందర్భాన్ని మనిషిలో తప్పుపట్టారేమో కానీ దేవుడు అక్కడ తప్పుపట్టలేదు ఆయన్ని. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఏఫోదును గిద్యోను చేయించుకోవడం తప్పు కాదు, ఒకవేళ తొడిగినా తప్పేమీ లేదు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడి వాడిగా అక్కడ దావీదు దేవుని వాడుగా ఏఫోదును ధరించి దేవుని ముందు నాట్యం ఆడాడు. ఇక్కడ కూడా గిద్యోను కూడా దేవుని వాడుగా ఏఫోదును చేయించుకొని ఒకవేళ ధరిస్తే తప్పు ఏమీ లేదు అన్నది ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట. కనుక లేవీలు మాత్రమే తొడగాలి, లేవీలు కాదు ప్రధాన యాజకుడు మాత్రమే ఏఫోదును తొడగాలి అని లేదు. అనేక మంది లేవీలు కూడా ఏఫోదును తొడిగారు. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా అనేకులు ఏఫోదును తొడిగారు. అలాగే దావీదు గారు కూడా వారితో పాటు ఏఫోదును తొడిగారు. కనుక గిద్యోను ఏఫోదును చేయించుకోవడంలో తప్పు లేదు, చేయించుకొని తొడిగినా తప్పు లేనట్లే మనకు అర్థమైంది. ఎందుకంటే దేవుని వాడుగా ఇక్కడ మనకి గిద్యోను కనబడుతున్నాడు. ఇంకా అపార్థానికి ఇక్కడ చూడగలిగితే ఏది దారి తీసింది అని చూడగలిగితే ఇక్కడ ఏమున్నది 25. అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేద్దామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడల మీదన్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన యోఫ్రాలో దానిని ఉంచెను. ఇక్కడ బాగా ఆలోచించగలిగితే ఏమన్న విషయం చూడగలిగితే మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు వాక్యం ఎంతవరకు రాయించిందో అంతవరకు మనం ఆలోచించాలి.
అర్ధచంద్రాకారాన్ని గీయండి అన్నప్పుడు ఏది గీస్తారు? అర్ధచంద్రాకారాన్ని గీయండి అన్నప్పుడు ఏం గీస్తారు? అర్ధచంద్రుడు ఎలాగైతే ఉంటాడో మనకు కనబడతాడో అది ప్రతిబింబించేదిగా మనం ఒక రూపాన్ని గీస్తాం. అర్ధచంద్రాకారం ఉన్నప్పుడు ఒక మీనింగ్ వస్తుంది. అక్కడ ఏముందంటే ఆ ఆకారం ఎలా ఉంటుందో ఆ ఆకారాన్ని మనం గీస్తాం అంతే. ఇక్కడ కూడా చంద్రహారము అని అన్నాడు. చంద్రహారము అంటే చంద్రుణ్ణి ప్రతిబింపజేసేది ఆకారాన్ని ప్రతిబింపజేసేటట్లుగా ఒక హారము అనేది అక్కడ ఉంది. కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ బయటికి వెళ్ళి ఏమైనా అర్థం చేసుకుంటారంటే మిద్యానీయులు చంద్రహారములు, ఆ హారముల మీద ఉంటాయని చెప్తున్నారు? వారి దేవతల విగ్రహాలు అందులో పొందుపరచబడి ఉంటాయి అని ఎవరో బయట మనుషులు చెప్పిన ఉద్దేశాన్ని ఇక్కడ వాక్యంతో జోడిస్తూ ఇప్పుడు చంద్రహారాల్లో ఏమున్నది? వారి దేవతల బొమ్మలు ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తూ, కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడల మీద ఉన్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను. ఆ ఏఫోదు మీద ఈ దేవత బొమ్మలన్నింటినీ పొదిగించాడు, ఏఫోదును చేయించుకున్నాడు అన్న మాటని మాట్లాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. బయటికి వెళ్ళి వేరొకరి ఉద్దేశాన్ని ఇందులో చూపించడానికి మనం ప్రయత్నం చేయొద్దు. బైబిల్ చెబుతుంది కనుక సమాధానం కూడా ఇందులోనే మనకు దొరుకుతుంది కనుక వేరే అర్థాలను తీసి దీనికి జోడించాల్సిన అవసరం లేదు. వేరే అర్థాలను దృఢపరచడానికి ఇందులో ఉన్న వాటిని తొలగించాల్సిన పని మనకి లేదు. ఇందులో యాడ్ చేసుకుంటూ తొలగించుకుంటూ పోతే ఇది ఎక్కడ ప్రమాణ గ్రంథంగా నించుంటుంది? ఇది ప్రమాణ గ్రంథంగా నించోవాలంటే దీనిగా ఇది సమాధానం చెప్పుకోవాలి. అటువంటి దైవ గ్రంథాన్నే దేవుడు మనకిచ్చాడు. బయట దైవ గ్రంథంలో కాదు ఇది. ఏదో మనకు అవసరమైనప్పుడు జోడించి లేదా అవసరం లేదన్నప్పుడు ఇది తప్పు అన్నప్పుడు తీసివేసి అలాంటి గ్రంథం కాదు ఇది. దేవుడు ప్రమాణముగా మనకిచ్చిన దైవ గ్రంథం అన్నప్పుడు దీనికి సమాధానం, ఇది ప్రశ్నలు ఇందులో లేకపోతే సమాధానం కూడా ఇందులోనే రావాలి. కనుక చంద్రహారంలో అన్న దగ్గర అది దేన్ని ప్రతిబింబించేదిగా ఉందంటే ఒక చంద్రుని ఆకారం ఏదైతే ఉందో అలాంటి ఆకారాన్ని హారముగా ఇక్కడ ధరించారు అన్నట్లుగానే మనం ఆలోచించాలి తప్పితే ఇందులో ఏదో దేవతల బొమ్మలు ఉన్నాయి, వారు చంద్రహారాల్లో ఇవన్నీ పెట్టుకుంటారు, వీటితో గిద్యోను ఏఫోదును చేయించాడు, అది ఆరాధించి ఇజ్రాయేలీయులు చెడిపోయారు అన్నది ఈరోజు కొంతమంది అంటున్నమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఏమున్నది? మిద్యాను రాజుల ఒంటి మీద నున్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. ఆ పోగుల ఎత్తు మాత్రం ఎంత? 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని, గిద్యోను వాటితో ఒక ఏఫోదును చేయించుకొని అనుందా? దానితో ఒక ఏఫోదును చేయించుకొని అనుందా? వాటితో ఏఫోదును చేయించాడా? దానితో ఏఫోదును చేయించాడా? బంగారముతో ఏఫోదును చేయించాడు. నారతో ఎలాగైతే ఒక ఏఫోదును నేస్తామో అలాగే ఇక్కడ కూడా ఏఫోదు అనేది నేయబడాలంటే బంగారము ఎలాగ మారాలి? అది కరిగించి దానిని దారముగా చేయాలి. బంగారాన్ని కరిగించి దానిని సన్నపు దారముగా చేయగలిగితే అటువంటి బంగారు దారముతో నేయబడింది ఈ ఏఫోదు. దానితో అన్నాడు, వాటితో అనలేదు. చూడండి, చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో బంగారముతో ఒక ఏఫోదును చేయించుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, దానితో, వాటితో అనలేదు. దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను. ఏఫోదును చేయించడం తప్పు కాదు. అయితే ఆ ఏఫోదును దేనితో చేయించడాన్ని చూడగలిగితే మిగిలిన వస్తువులన్నింటినీ గాక పోగుల లెక్క ఎంత వచ్చింది? 1700 తులముల బంగారం వస్తే ఆ 1700 తులముల బంగారముతో ఏఫోదును చేయించాడు. వాటితో అనలేదు, దానితో అన్నాడు.
కనుక బంగారపు ఏఫోదును ఆయన చేయించాడు. అలా చేయించిన ఆ ఏఫోదును ఓఫ్రాలో ఉంచాడు. అలా ఓఫ్రాలో ఉంచబడిన తర్వాత ఇజ్రాయేలులు అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. ఇప్పుడు ఇజ్రాయేలు దాన్ని అనుసరించి వ్యభిచారులైనందుకు ఎవరిని తప్పుపట్టేవారుగా ఉన్నారంటే, అసలు గిద్యోను ఏఫోదును చేయించుకోవడమే తప్పు, అలా చేయించుకున్నవాడు తన పట్టణంలో దాన్ని పెట్టడమే తప్పు అన్న మాట మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఇక్కడ తప్పు చేస్తున్నారన్న విషయం చూడగలిగితే, అది ఒక ఏఫోదు మాత్రమే, అది దేవుడు కాదు కదా, అది ఏఫోదు మాత్రమే. ఏఫోదును చేయించి తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇజ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. ఆలోచించగలిగితే ఇజ్రాయేలీలు అనుసరించి వ్యభిచారులు అవ్వడానికి ఇదొక్క సందర్భమేనా? ఇంకా మొత్తం అంత సందర్భాలలో మీరు చూడగలిగితే వాళ్ళు అనుసరించినది ఏది లేకపోలేదు, వారు అనుసరించినది ఫలానది లేదు అన్నది లేకపోలేదు. ప్రతి దానిని వారు అనుసరించి వ్యభిచారులైన వారుగా మనకి కనబడుతున్నారు. ప్రేమ వల్ల ఒక చక్కటి సందర్భాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఇజ్రాయేలీల్ని మోషే గారు ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ అరణ్య మార్గంలో వాళ్ళు దేవుని మీద సనిగినందున దేవుడు తాపకరమైన పాములను పంపించినట్లుగా మనం చూడగలుగుతాం. తాపకరమైన సర్పాలను పంపించాడు. ఆ తాపకరమైన పాముల కాటుకి ఇజ్రాయెల్లో చాలామంది చనిపోయారు. ఇంకా కాటు పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధ నొందిన వారుగా మోషేకు మొరపెడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. తాపకరమైన అన్నాడు అంటే అది కాటు వేస్తే ఒళ్ళంతా విపరీతమైన పెయిన్ అనేది వచ్చేస్తుంది, బాధ అనేది వస్తుంది. అటువంటి బాధపడిన వారు కొంతమంది చనిపోతే అలా బాధపడుతూ మోషేను మొరపెట్టిన వారు కొంతమంది ఉన్నారు. అప్పుడు మోషే దేవునికి మొరపెడతాడు, దేవా ఈ తెగులను దూరం చెయ్యి అని. మరి మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక సూచన ఇస్తాడు. ఏంటా సూచన అంటే, ఇదిగో ఒక స్తంభాన్ని తయారు చేయు, దాని మీద తాపకర సర్ప రూపంలో ఉన్న ఒక పామును తయారు చేయు, ఆ స్తంభం మీద ఆ పాముని నించోబెట్టు. దేవుడు చెప్పినట్లుగా మోషే ఆ తాపకర పామును పోలినట్టుగా ఆ రూపాన్ని పోతపోస్తాడు. పోతపోసిన ఆ పాముని ఒక స్తంభం మీద దానిని ఉంచి ఏం చేస్తారంటే, దేవుడు చెప్పినట్లుగా ఇదిగో ఆ తాపకరమైన పాము రూపాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళందరూ బ్రతికిపోతారు. మోషే అలాగే అది స్తంభం మీద ఆ పాము ప్రతిమను పెట్టి, ఇగో నిదానించి చూడండి, మీరు మీ బాధ నుండి విముక్తి పొందాలి అంటే, మీరు బ్రతికి బట్టకట్టాలి అంటే ఇదిగో ఈ పామును నిదానించి చూడండి అని మోషే సెలవిస్తారు. సెలవిచ్చినప్పుడు ఆ పాము కాటు తిన్న ప్రతి ఒక్కడు దానిని నిదానించి చూసి ఆ తెగుల నుండి విముక్తిని పొందుతాడు. ఆ తెగులికి దూరం అయిపోతుంది. ఇది జరిగిన సందర్భం. అయితే ఆ పాము ప్రతిరూపాన్ని చేయించి దాన్ని స్తంభం మీద నించోబెట్టిన మోషే గారు దానిని ప్రజలు కూడా నిదానించి చూశారు. అప్పటి నుండి తెగులు సమస్యపోయింది. అయితే మోషే గారు దానిని భద్రపరుస్తారు. పని అయిపోయింది కదా, తెగులు సమస్యపోయింది కదా, ఇక దాని అవసరత లేదు కదా అని అంటే దానిని భద్రపరచడానికి మోషే గారు చూస్తారు. ఎందుకంటే అది భద్రపరచబడింది ఎలా చెప్పగలుగుతా అంటే, ముందు సందర్భాల్లో దాని విషయం మరలా ప్రస్తావనలోకి వస్తుంది కనుక మోషే గారు దాన్ని భద్రపరిచారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు భద్రపరిచారు అన్న విషయాన్ని చూడగలిగితే, దాన్ని చూస్తున్నప్పుడల్లా సమాజానికి ఏం గుర్తు రావాలి? దేవుని మీద మేము సనిగినందున దేవుడు తాపకరమైన పాములను పంపించాడు, ఆ పాములతో అనేక మంది చనిపోయారు, మేము కూడా బాధ నొందాము. ఇప్పుడు ఆ తాపకరమైన పాము ప్రతిరూపాన్ని దేవుడు చేయించి దానిని నిదానించి చూడమన్నప్పుడు దానిని మేము నిదానించి చూసాము, అప్పుడు మేము బ్రతికి బయటపడ్డాము అన్నది వారికి గుర్తు వచ్చేటట్లుగా అది సూచనగా ఎక్కడుంది? మోషే గారు దానిని ఉంచారు. ప్రేమన వాళ్ళారా, దేనికి ఉంచారు? తెగులైతే పోయింది, సమస్య పోయింది తెగులు. అయినప్పటికీ ఎందుకు ఉంచారు అంటే, ఇజ్రాయేలీలు దాన్ని చూసి దేవుని గొప్ప కార్యాలను గుర్తు చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మిద్యానీయుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయానికి సూచనగా ఒక గుర్తుగా ఉండిపోయేటట్లుగా నేను ఒక ఏఫోదును చేయించుకుంటాను. ఆ ఏఫోదును చూసినప్పుడల్లా నాకు ఏం గుర్తొస్తుందంటే, దేవుడు కలుగు చేసిన విజయము, దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చిన విజయము అని గుర్తుండిపోయేటట్లుగా
గుర్తుగా ఈ ఏఫోదు ఉండిపోవాలన్న ఆలోచనతో గిద్యోను గారు ఒక ఏఫోదును చేయించారు ప్రియమైన వాళ్ళారా. దేనికి సూచన అది? మిద్యానీయుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు అనడానికి సూచనగా ఉండిపోవాలి అన్నది ఆయన ఆలోచన. ఆయన ఇంటెన్షన్ అదే. ఆయన ఇంటెన్షన్ ఏంటి? మిద్యానీయుల మీద దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అన్నదానికి సూచనగా నా కళ్ళ ముందు ఏముండాలి? అది చూస్తున్నప్పుడల్లా నాకు ఏం గుర్తు రావాలి? దేవుడు విజయాన్ని ఇచ్చాడు, మిద్యానీయుల మీద ఒకసారి నాకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు అన్నమాట అన్నది ఆయనకి ఎల్లవేళలో గుర్తు చేసేదిగా ఉండేటట్లుగా ఆయన ఏం చేశాడంటే ఒక ఏఫోదుని చేయించుకున్నాడు. అలాగే మనం గతంలో జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అందులో కూడా మోషే గారు ఎందుకు దాన్ని ప్రిజర్వ్ చేశారన్న విషయాన్ని చూడగలిగితే మీకు సూచనగా ఉంటుంది, మీకు గుర్తుగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా దేవుడు మీ పట్ల చేసిన గొప్ప మేలు మీకు గుర్తుకు రావాలన్నట్లుగా దాన్ని మోషే గారు ఉంచినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇది రానున్న కాలాల్లో ఎలా మారిపోయిందన్న విషయాన్ని చూడగలిగితే, రానున్న కాలాల్లో ఏదైతే స్తంభము మీద పాము ప్రతిమను చేయించి దాన్ని ఉంచాడో దానిని మోషే గారు భద్రపరిచారు. ఆ సంగతి అయిపోయిన తర్వాత మోషే గారు భద్రపరిచారు. అది రానున్న కాలంలో ఎలా మారింది అన్న విషయాన్ని చూడగలిగితే 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనము. మోషే గారి సందర్భం అయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే ఆనాడు చేయబడినది మరలా మనకి ఎక్కడ తారసపడుతుంది అనే విషయం చూడగలిగితే 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనకి మరలా అది తారసపడుతుంది. అంటే అది ప్రిజర్వ్ చేయబడినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకు ప్రిజర్వ్ చేయబడింది అని అంటే దాన్ని చూస్తూ ఇజ్రాయేల్ బుద్ధి తెచ్చుకుంటారని, దానిని చూస్తూ దేవుడు వారి పట్ల చేసిన మేలును వారు జ్ఞాపకం చేసుకుంటారని, మరలా ఇంకొకసారి దేవుని మీద సొనగకుండా ఉంటారని మోషే గారు దాన్ని భద్రపరిచారు. ప్రేమవారు అలా భద్రపరిచిన అనడానికి మరలా ఇది మనకి తారసపడమే దృఢపరుస్తుంది, భద్రపరచబడిందని. చూడండి 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించును. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి నడిచెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చుచుండిరి. ఉంచబడినది దీనికి మోషే కాలంలో అది ఎందుకు భద్రం చేయబడింది, ఎందుకు ప్రిజర్వ్ చేయబడింది అని అంటే వీళ్లకు తమ తప్పు గుర్తుకు రావాలి. ఆ తప్పు మరలా రిపీట్ అవ్వకుండా వీరు జాగ్రత్త పడాలి. అలాగనే దేవుడు వారి పట్ల చేసిన మేలును వారు గుర్తు చేసుకోవాలని, అందుకు అది ప్రిజర్వ్ చేయబడింది. అయితే అది ఎప్పుడైతే అది దాచబడిందో ఆ దాచబడిన దాన్ని ఇజ్రాయిల్ దాన్ని ఎలా మార్చేశారు? నెహుష్టానుగా మార్చేశారు. దానికి ధూపం వేయడం ఆరంభించారు. అందుకన్నాను ఇజ్రాయేలు ఇదొక్కటే అనుసరించారా? చాలా మట్టుకు అనుసరించారు ప్రియమైన వాళ్ళు, చాలా వాటిని అనుసరించారు. దేవుడు ప్రతి సందర్భాన్ని ఇందులో పొందుపరిచాడు. ప్రతి దానిని అనుసరిస్తున్నప్పుడు ఎవరి క్యారెక్టర్ని తప్పుపడతారు? ఏఫోదును చేయించినందుకు గిద్యోనుని తప్పుపడదామా? ఆలోచించండి. ఒకవేళ గిద్యోనుని వారు అనుసరించడానికి పూనుకొని వ్యభిచారులైనందుకు గిద్యోనుని తప్పుపడితే ఇక్కడ నెహుష్టాను అని దానికి ధూపం వేస్తున్నారు కదా ఇజ్రాయేలీలు. అయితే దానిని చేయించిన దేవుని తప్పుపడదామా? ఆలోచించండి. ఇజ్రాయేల్ అనుసరిస్తున్నారు కదా, అలా అనుసరించడానికి దాన్ని చేయించడమే కారణమైతే కనుక దాన్ని చేయించినందుకు దేవుని తప్పుపడదామా, లేకపోతే దాన్ని భద్రపరిచినందుకు మోషేని తప్పుపడదామా? ఎవరిని తప్పుపడదాం? ఆలోచించండి. ఎందుకంటే ఇజ్రాయేల్ చెడిపోతున్నారు, దాన్ని అనుసరించే వరకు ఉన్నారు. ఇజ్రాయేల్ చెడిపోతున్నారు, దాన్ని అనుసరించే వరకు ఉన్నారు, దానికి ధూపం వేసే వరకు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనుసరిస్తున్నారు కనుక, వాళ్ళు ధూపం వేస్తున్నారు కనుక వాళ్ళది తప్పు కాదు, ఎవరిది తప్పు అని చెప్దాం? దేవుడిది తప్పు అని చెప్దామా?
లేదా దాన్ని భద్రపరిచిన మోషేది తప్పని చెబుదాము. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఎవరిది తప్పు ఇక్కడ? ఎవరిది తప్పు ఇక్కడ? హిజ్కియా ఎందుకు ఆ చర్యను చేపట్టాడు? ఎవరు చేస్తున్న తప్పు అది? ఇజ్రాయేలీలు చేస్తున్న తప్పు. ఆ తప్పు మరలా రిపీట్ అవ్వకూడదని చెప్పి హిజ్కియా ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు క్యారీ చేసిన ఆ నెహుష్టాన్ అన్న దాన్ని, వారి పేరు పెట్టుకున్న నెహుష్టాన్ అన్న దాన్ని ఏం చేశాడు? తుత్తినీలుగా చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరిది తప్పు ఇక్కడ? గిద్యోను దేనికి దాన్ని చేసుకున్నాడు? మిద్యానీయుల మీద దేవుడు ఇచ్చిన విజయానికి సూచనగా దానిని చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది చూస్తున్నప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి? నాకు కానీ ఇజ్రాయిల్ కానీ ఏం గుర్తుకు రావాలి? దేవుడు మిద్యానీయుల మీద ఇచ్చిన గొప్ప విజయము అన్నది వారికి గుర్తుకు రావాలి. దానికి సూచనగా అది చేయించాడు. కానీ అది రైట్ కొరకు చేయించాడు, రైట్ ఇంటెన్షన్తో చేయించాడని గిద్యోన్ని పొగడకపోగా ఈరోజు ఇజ్రాయేల్ దాన్ని అనుసరించి వ్యభిచారులు అయ్యారు అన్నందుకు ఎవరిని తప్పుబట్టే వరంగా ఉన్నామని చూడగలిగితే, ఎవరి మాటను బేస్ చేసుకొని, బయట సమాజంలో ఎవరో మాట్లాడిన మాటను బేస్ చేసుకొని ఈరోజు గిద్యోనుని తప్పుబట్టే వరంగా మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, గిద్యోను చర్యను తప్పుబట్టే వరంగా ఉన్నాం. కానీ ఎవరిని తప్పుబట్టాలా? ఎవరికి తప్పుబట్టాలా? ఇజ్రాయేలీలను తప్పుబట్టాలి. ప్రియమైన వాళ్ళరా, దేన్ని పడితే దాన్ని అనుసరించి కొలిచేయడమేనా? దేన్ని పడితే దాన్ని అనుసరించి వ్యభిచారులు అయిపోవడమేనా? ఆలోచించండి. విజయాన్ని ఎవరిచ్చారు? విజయాన్ని ఎవరిచ్చారు? ఇక్కడ యెహోవా విజయాన్ని ఇచ్చాడు అన్న విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే 300 మందితో 1,50,000 మందిని ఏ రకంగా జయించగలుగుతారు? వాళ్ళు పట్టుకెళ్ళిన కాగడనతో, కుండతో, బూరతో ఏ విజయాన్ని సాధించగలుగుతారు? ఇజ్రాయెల్కి ఏమైనా అర్థమైందా? ఇది యెహోవా చేసిన యుద్ధం అని ఇజ్రాయెల్కి ఏ పాటిగానైనా అర్థమైందా? ఆలోచించండి. దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సింది పోగా ఇక్కడ ఆ దేవుడిచ్చిన గొప్ప విజయానికి సూచనగా గిద్యోను చేయించిన ఏఫోదును ఇజ్రాయేలు అనుసరిస్తున్నారు అన్నప్పుడు ఇజ్రాయేల్ని తప్పుబట్టే వరంగా మనం ఉండాలి. కానీ గిద్యోను చేపట్టిన చర్యను తప్పుబట్టే వరంగా ఈరోజు మనం మారిపోతున్నాం. ప్రేమైన వాళ్ళ, గిద్యోను చేపట్టిన చర్యను బాగా ఆలోచించండి. ఏఫోదును చేసుకోవడం తప్పు కాదు. ఆ ఏఫోదు దేనికి సూచనగా చేయబడిందంటే దేవుడిచ్చిన గొప్ప విజయానికి సూచనగా అది ఉంచబడింది. అందులో ఇంటెన్షన్ ఎవరిది? గిద్యోను గారి ఇంటెన్షన్ తప్పు కాదు. ఆలోచించండి. దేని ద్వారా చేయబడిందనంటే బంగారముతోనే ఏఫోదు చేయబడింది. అందులో ఏ దేవతా విగ్రహాలను అందులో పొందుపరచలేదు. అలా దేవతా విగ్రహాలను ఆ ఏఫోదులో చొప్పించి తన ప్రతిమకు తొడిగించాడు అన్నట్టుగా బయట కామెంటేటర్స్ చెప్తున్నారు అని మనకు చెప్తున్నారు. తనలాంటి ప్రతిమకు చేయించి ఆ దేవత విగ్రహాలు పొదిగిన ఏఫోదు ఏదైతే ఉందో ఆయన ధరించాడు కనుక అలా ధరించడాన్ని బట్టి దానిని ఇజ్రాయెల్లో అనుసరించారు, వ్యభిచారులు అయ్యారన్న మాట మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇక్కడ ఏమనుంది? గిద్యోను దానితో ఒక ఏఫోదుని చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దానిని ఉంచెను అనుంది. హ్యాంగర్కి తగిలించాడు అని ఉంది తప్పితే అది తన ప్రతిమకు తొడుగుకున్నాడు అని ఏమనుందా? ఆలోచించండి. దాని మీద దేవతా విగ్రహాలను పొదిగించాడు అన్నది ఏమనుందా? ఆలోచించండి. అక్కడ ఉంచెను అనుంది. దానికి ఏం జోడిస్తున్నారు? తనలాంటి ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు ఏఫోదును తొడిగించాడని. ఒక్క మాటను మనం తప్పుగా అర్థం చేసుకుంటే చాలండి. ఆ తప్పుగా అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం మిగిలిందంతా అల్లేస్తాం. మన మనసులో ఒకటి ఊహించుకొని ఉంటే కనుక వాక్యము కూడా మన మనసులో ఉన్న ఉద్దేశ ప్రకారమే అర్థమవుతుంది. కానీ దేవుని ఉద్దేశాన్ని మనం ఉంచుకోగలిగితే, మన బుర్రలో దేవుని ఉద్దేశాన్ని ఉంచుకోగలిగితే ఆ దేవుని ఉద్దేశానుసారముగానే లేఖనము అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఒకటి ఆలోచించి చదవడం కాదు, మనం ఒకటి ఆలోచించుకొని దానికి అనుగుణంగా వాక్యాన్ని చదవడం కాదు. అలా చదివితే మనం అనుకున్న దాన్ని దృఢపరిచేదే వస్తుంది. కనుక మనం ఆలోచించేటప్పుడు ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకుందాము అన్న ఆలోచనతోనే చదవాలి. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుందాము అన్న ఆలోచనతోనే చదవాలి తప్పితే మనలో ఒక ఆలోచన ఆల్రెడీ ఉండి దాని ప్రకారం ఈ విషయాన్ని తెలుసుకుందాము అన్న ఆలోచనతో చదవకూడదు. కనుక దేవుని ఉద్దేశం ఏమై ఉందన్న విషయాన్ని మనం ఆలోచిస్తూ చదవాలి. అప్పుడు దేవుని ఉద్దేశం మనకి పూర్తిగా బోధపడుతుంది. కనుక తన ప్రతిమకు ఇక్కడ తొడిగించాడు అన్న విషయము లేదు. తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను ఉంది.
దేవతా ప్రతిమలను ఆ ఏఫోదుకు తొడిగించడం లేదు. ఏముంది? దానితో ఆయన ఏఫోదును చేయించను. దానితో అన్నాడు. దేనితో? వాటితో అన్నాడా? దానితో అన్నాడా? దానితో, ఆ బంగారముతో, ఆ పోగులను కరిగించగా వచ్చిన బంగారముతో దారముగా చేసి దానితో ఏఫోదును ఆయన చేయించుకున్నాడు. అది ఆఫరాలో పెట్టడానికి గల కారణం ఏంటి? ఇజ్రాయెల్ దాన్ని చూడాలి, దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉండాలి. ఇది ఆయన ఉద్దేశం ప్రేమన వల్లరా. కానీ బయట చెప్పిన వారి ఉద్దేశాన్ని ఇందులోకి చొప్పించి వాక్యాన్ని ఎంత కలగబులగం చేసి ఎవరి క్యారెక్టర్ని తప్పుపట్టేవారుగా చేస్తున్నారంటే గిద్యోను క్యారెక్టర్ని తప్పుపట్టేవారుగా చేస్తున్నారు. అంటే గిద్యోను అందులో దేవతా ప్రతిమలను చూపించాడు అని అంటున్నారు. నిజంగా గిద్యోను క్యారెక్టర్ మనకు అర్థమైతే కనుక ఆయన ఎవరికి భయపడేవాడుగా ఉన్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. గిద్యోను క్యారెక్టర్ మనం బాగా స్టడీ చేయగలిగితే, ఆల్రెడీ మనం గతంలో స్టడీ చేసాం, గిద్యోను గారి క్యారెక్టర్ని బాగా స్టడీ చేసాం. ఆ స్టడీ చేసిన దాంట్లో గిద్యోను గారి క్యారెక్టర్ మనకు అర్థమైంది. ఆ క్యారెక్టర్ మనకి బాగా అర్థమైతే కనుక ఆయన ఎవరికి భయపడుతున్నాడో ఎవరికి భయపడట్లేదు అన్న విషయం మనకు తెలిసిపోతుంది. ఒకవేళ భయపడ్డాడు అనుకుంటే ఇక్కడ ఆ ఏఫోదులో దేవతా విగ్రహాలను పొదిగించి ఏఫోదును చేయించి తన ప్రతిమకే పెట్టుకున్నాడు అన్నది మనం ఆలోచించవచ్చు. కానీ గిద్యోను క్యారెక్టర్ని బాగా స్టడీ చేసిన మనకి ఏం అర్థమవుతుందంటే ఆయన ఎవరికి భయపడతాడు, ఎవరికి భయపడ్డాడు అన్న విషయం మనకు బాగా అర్థమైపోతుంది. ఈ సందర్భాన్ని మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం మీరు చూడగలిగితే మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకను పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. యెహోవాయే ఈ విజయాన్ని కలిగించిన వాడు. ఏ కనాన దేశాన్ని అయితే మీరు స్వతంత్రించుకున్నారో, స్వాస్థ్యముగా పొంది ఉన్నారో, ఆ కనాన దేశం మీకు చెందడానికి కారణం ఏంటంటే యెహోవా అక్కడ ఉన్న వారిని పారద్రోలి ఆ స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహించాడు. ఇది యెహోవా చేసిన కార్యం. 10వ వచనం, మీరు అమోరీల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడు అని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినక పోతిరి. జనాలను అయితే పారద్రోలేరు, అమోరీలను అయితే పారద్రోలి కనాను దేశాన్ని వీళ్ళు స్వతంత్రించుకున్నారేమో కానీ ఆమోరీలను పారద్రోలేరేమో కానీ ఆమోరీయులు ఎవరినైతే కొలుస్తున్నారో ఆ దేవతలను మాత్రం వీరు పారద్రోల లేకపోయారు. ఇజ్రాయేలుకి ఈ స్వాస్థ్యాన్ని అనుగ్రహించింది యెహోవా. ఆ యెహోవా సహాయంతోనే ఆమోరీలను వెళ్ళగొట్టారు. కానీ ఆమోరీలను వెళ్ళగొట్టారేమో కానీ వాళ్ళతో పాటు వారి దేవతలను వెళ్ళగొట్టలేకపోయారు. వీళ్ళు ఎవరికి భయపడుతున్నారంటే వారి దేవతలకు భయపడుకుడని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతిరి. అంటే ఇజ్రాయేలీలు ఎవరికి భయపడుతున్నారు? యెహోవా కన్నా ఎవరికి భయపడుతున్నారు? ఆ దేశములో ఉన్న దేశ ప్రజలు ఏదైతే కొలుస్తున్నారో ఆ దేవతలకు వీరు భయపడుతున్నారు. ప్రియమైన వాళ్ళ భయపడద్దు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు మానక ఏం చేస్తున్నారు? ఆ దేవతలకు భయపడుతున్నారు. ఇజ్రాయేలీలు ఆ దేవతలకు భయపడ్డాన్ని బట్టి యెహోవాకు భయపడడం మాని ఆ దేవతలకు భయపడ్డాన్ని బట్టి శత్రుమోకలు వీరి మీదకి అటాక్కి వస్తున్నాయి. శత్రువులు వీరి మీదకి ఎందుకు పోరాటానికి వస్తున్నాయని చూడగలిగితే వీరు వారి దేవతలకు భయపడ్డాన్ని బట్టి. ఈ విషయం మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే భయపడిన వారికి ఎవరున్నారు? ఇజ్రాయేల్ అందరూ భయపడుతున్నారు. భయపడిన వారికి ఎవరున్నారు? మొదటి సమయాలు మళ్ళీ చదువుకుందాం. గత వారం మనం చదువుకున్నాం. మొదటి సమయాలు 12వ అధ్యాయము 8వ వచనము. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని
హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసేరా చేతికి, ఫిలిస్తీన్ల చేతికి, మోయాబు రాజు చేతికి అమ్మివేయగా వారు ఇజ్రాయేలులతో యుద్ధము చేసిరి. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతి నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా, అంటే ఇజ్రాయేల్ అందరూ ఎవరిని ఆశ్రయించారు? అన్య దేవతలను ఆశ్రయించారు. ఎవరిని విసర్జించి? యెహోవాను విసర్జించి. అలా యెహోవాను విసర్జించి అన్య దేవతలను ఆశ్రయింపగా వీళ్ళ మీదకి ఎవరు వస్తున్నారు? శత్రువు దాడి అనేది జరుగుతుంది. ఈ శత్రువు దాడి జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరికి మొరపెడుతున్నారు? యెహోవాకు మొరపెడుతున్నారు. అలా యెహోవాకు మొరపెట్టినప్పుడు ఎవరిని పంపించాడు? 11 యెహోవా యెరుబ్బయలును పంపించాడు. యెరుబ్బయలు అంటే మరో పేరు గిద్యోను. ఇజ్రాయిల్ అందరూ అన్ని దేవతలకు భయపడుతున్నారు, కానీ గిద్యోను ఎవరికి భయపడేవాడుగా ఉన్నాడు? ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమైపోలే. ఇజ్రాయేలీలందరూ ఎవరికి భయపడుతున్నారు? అన్ని దేవతలకు భయపడుతున్నారు, కానీ దేవుడు ఏర్పరిచిన గిద్యోను ఎవరికి భయపడేవాడుగా ఉన్నాడు? ఇది ఎప్పుడు రాయబడుతుంది? సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది. అంటే ఆయన చరిత్ర గతించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, రాయబడుతుంది. దేవుడు రాయించాడు గనక ఈ సందర్భాన్ని మనం మైండ్లోకి ఎక్కించుకోవాలి పాజిటివ్గా. ఏంటంటే ఇజ్రాయేల్ అందరూ అన్ని దేవతలకు భయపడుతున్నారే కానీ ఎవరు భయపడట్లేదు? యెరుబ్బయలు భయపడట్లేదు. కనుక ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, ఇంకో మీరు అన్ని దేవతలకు భయపడుతున్నారు, మీరు భయపడొద్దని మీకు చెప్పాను కదా, మీరు అన్ని దేవతలకు భయపడుతున్నారు. అయితే సమూయేలు గ్రంథాన్ని చూడడాన్ని బట్టి భయం లేనివాడుగా ఎవడున్నాడు, ఎవరి తరపున ఉన్నాడు అని చూడగలిగితే యెరుబ్బయలు భయం లేనివాడుగా, యెహోవాకు భయపడుతున్నవాడుగా, అదే యెహోవా నియమించిన వాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పబడిన తర్వాత, న్యాయాధిపతుల 6వ అధ్యాయం ప్రవక్త ద్వారా చెప్పబడిన తర్వాత, గిద్యోనుతో మాట్లాడిన తర్వాత గిద్యోనుతో ఒక మాట చెప్పిస్తున్నాడు. ఏంటది? 25వ వచనం ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు దేవుడు. 6వ అధ్యాయం 25వ వచనంలో, మరియు ఆ రాత్రి అంది యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. దేన్ని నరికివేయమంటున్నాడు? మొదటగా ప్రవక్తను పంపించాడు. ఇజ్రాయేల్కి ఏం చెప్తున్నాడు? మీరు అన్ని దేవతలకు భయపడొద్దు, మీ దేవుడైన యెహోవాకు మాత్రమే భయపడండి అన్న విషయాన్ని చెప్తున్నాడు. గిద్యోనికి ఒక పరీక్ష పెడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. గిద్యోనికి ఒక పరీక్ష కనబడుతుంది. ఎవరికి భయపడతాడు గిద్యోను? అన్ని దేవతలకు భయపడతాడా, యెహోవాకు భయపడతాడా అన్న ఒక పరీక్ష పెడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఈ పరీక్షలో ఈయన ఏం చేశాడంటే యెహోవా పట్ల భయాన్ని కనపరుస్తూ, ఎవరి పట్ల భయం లేనివాడుగా తన క్రియను కనపరిచాడు చూడగలిగితే, యెహోవా పట్ల భయాన్ని కనపరుస్తూ ఏం చేశాడు? యెహోవా చెప్పిన కార్యాన్ని గిద్యోను జరిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరు నరికివేశాడు? బయలు దేవతా విగ్రహాన్ని నరికివేశాడు. దానినే కట్టెలుగా పేర్చి దహన బలిని అర్పించాడు. అందుకంటున్నాను, ఈ 8వ అధ్యాయం 22 కింది భాగం అనేది మనకు అర్థం కావాలి అంటే, అపార్థము చేసుకోకుండా దాన్ని ఒక ఉన్నతమైన దృష్టితో మనం ఆలోచించడానికి గిద్యోను పూర్తి క్యారెక్టర్ మనకు తెలియాలి. ఆయన ఎవరికి భయపడేవాడు, ఎవరికి భయపడనివాడు? ఎవరికి భయపడేవాడు, ఎవరికి భయపడని వాడు? అంటే యెహోవాకు భయపడి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా, ఎవరి పట్ల భయము లేనట్లుగా తన క్రియను కనపరచడానికి చూడగలిగితే, తన తండ్రి కానీ, తన ఊరి వారు కానీ, తన జనులు కానీ దేనినైతే దేవతగా కొలుస్తూ దానికి భయపడుతున్నారో అదే విగ్రహాన్ని నరికివేసి దానిని కట్టెలుగా పేర్చి దహన బలిని అర్పించాడు గిద్యోను. మరి యెహోవాకు భయపడిన వాడు ఎందుకు తన ఏఫోదులో దేవతా ప్రతిమలను చొప్పిస్తాడో ఆలోచించండి. యెహోవాకు భయపడిన వాడు ఆ యెహోవా స్థానాన్ని పదిలపరిచేవాడిగా ఉంటాడే కానీ తన ప్రతిమను చేయించుకొని తన ప్రతిమకు ఏఫోదును తొడిగించి ఇజ్రాయేల్ వ్యభిచారులు అయ్యేటట్టుగా చూపిస్తాడు. ఆలోచించండి. అంతగా దేవతలకు భయపడేవాడైతే కనుక ఏఫోదును చేయించాడు. ఏం చేయిస్తాడు? దేవతా ప్రతిమని చేయిస్తాడు. అంతగా అన్ని దేవతలకు భయపడేవాడే గిద్యోను అయితే కనుక ఏఫోదును చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్గా దేవతా ప్రతిమను చేసి తన ఓఫ్రా పట్టణంలో ఉంచుతాడు కదా. అంటే
దేవతా ప్రతిమను చేయించలేదు, దేవతా ప్రతిమను ఏఫోదులో పొదిగించలేదు, తన ప్రతిరూపాన్ని చేసి ఆ ఏఫోదును దాని మీద తొడిగించలేదు. కేవలం మాట రాయబడింది ఏంటంటే ఏఫోదును చేయించి దాన్ని పట్టణంలో ఉంచాడు. దీనికి ఎన్ని కథలు అల్లామండి ఇప్పటివరకు. దీనికి ఎన్ని కథలు అల్లాం. మనుషులు చెప్పిన ఎన్ని ఆలోచనలు ఇందులోకి చొప్పించి ఒక గిద్యోను క్యారెక్టర్ని తప్పుబట్టే వరంగా మనం ఆలోచించిన ప్రియమైన వాళ్ళ. గిద్యోను యెహోవాకు భయపడేవాడు అన్నప్పుడు తన ప్రతిరూపాన్ని కొలమని చెప్పడు. తను చేయించిన ఏఫోదులో దేవతా ప్రతిమలను భయపడిన వాడుగా దేవతా ప్రతిమలను అందులో పొందుపరిచే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో కాకపోయినా సమూయేలు గారి సందర్భంలోనైనా మనకు అర్థం కావాలి కదా. ఇజ్రాయేల్ అందరూ అన్ని దేవతలకు భయపడుతున్నారే కానీ భయపడని ఒక యెరుబ్బయలును తీసుకొని యెహోవా వారి సంరక్షణ నిమిత్తం ఆయన నించోబెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, నించోబెట్టాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా ఆయన ఎవరికి భయపడేవాడు. యెరుబ్బయలను పేరుని బట్టైనా మీరు అర్థం చేసుకోవాలి. యెరుబ్బయలను పేరు ఎందుకు వచ్చిందో అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికి భయపడిన వాడుగా ఉండడాన్ని బట్టి యెరుబ్బయలను పేరు వచ్చింది. యెరుబ్బయలను పేరుకి మీనింగ్ ఏంటి? బయలు వాదించుకునుగాక. ఎవరితోటి? తనను నరికిన వానితో బయలే వాదిస్తుంది అన్న దానికి అర్థాన్ని ఇచ్చేటట్లుగా ఆయనకి ఏం పేరు పెట్టబడిందంటే యెరుబ్బయలు. అదే పేరుతో ఆయన కొనసాగాడు. ప్రియమైన వాళ్ళారా, యెరుబ్బయలు అన్న పేరుతోనే ఆయన తర్వాత కాలంలో కొనసాగాడు. గిద్యోను కాదు, యెరుబ్బయలు పేరుతోనే కొనసాగాడు. యెరుబ్బయలు అంటే దేవతకు భయపడకుండా దానిని నరికివేశాడు. జనులు ఏమన్నారంటే ఆ దేవతే ఆయనతో వాదించుకుంటుంది, ఆ దేవత ఆయనతో వాదించుకుంటుంది అన్నట్టుగా ఆయనకి యెరుబ్బయలు అన్న పేరు పెట్టారు. యుద్ధాన్ని గెలిచింది కూడా, గిద్యోను యుద్ధాన్ని గెలిచింది కూడా ఏ కారణం చేత యుద్ధాన్ని గెలిచాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఏ కారణాన్ని బట్టి యుద్ధాన్ని అంత విజయాన్ని సాధించాడని చూడగలిగితే ఆయన చేపట్టిన చర్యే. ఏ చర్య? అన్య దేవతలకు భయపడిన వాడుగా ఆ గొప్ప ప్రతిమను, ఏదైతే బయలు ప్రతిమను నరికివేసిన వాడుగా ఉన్నాడు గనుకనే అదే ఈ యుద్ధాన్ని గెలిపించడానికి కారణమైంది. ప్రియమైన వాళ్ళ, ఆ పేరు వచ్చింది అదే, ఆ యుద్ధంలో విజయం పొందడానికి కారణమైంది అదే. కనుక మొత్తం క్యారెక్టర్ అర్థమైతే, గిద్యోను గారి క్యారెక్టర్ అర్థమైతే ఇక్కడ ఇన్ని మాటలను మనం మనుషులు ఏదైతే ఉద్దేశించారో ఆ మాటలను ఇక్కడ చూపించి ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయం. ప్రియమైన వాళ్ళ, ఇంకా ఉద్దేశం ఏంటంటే యెహోవా గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. దానికి సూచనగా ఏఫోదును నేను చేయించుకుంటాను. ఆయన ఐడియాలో వచ్చింది అదే. ఇంకా ఏఫోదును నేను చేయించుకుంటాను, ఇదిగో ఆ ఏఫోదును పట్టణంలో పెడతాను. ఇజ్రాయేలు దాన్ని చూస్తూ ఏం తెలుసుకోవాలని ఆయన ఆశపడ్డాడు. దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు కనుక దేవుని బాధ్యతను మనము కూడా నెరవేర్చేవారముగా ఉండాలి అన్నది వారి ఆలోచనలోకి రావాలని గిద్యోను గారు అది పెట్టారు. అయితే ముగింపు మాటలుగా మనం ఆలోచించాల్సింది ఏంటి అన్న విషయం చూడగలిగితే, ఆయన ఓఫర్లో దాన్ని ఉంచెను. కావున ఇజ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులేరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరిగా అన్న దానికి బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ ఉరి అని అంటే శాపము అన్న ఆలోచన మనకి కనబడుతుంది. అయితే ఉరిగా ఉండును అన్న దాన్ని ఈరోజు అది శాపముగా ఆలోచిస్తూ ఆ శాపము ఏం చేసిందంటే గిద్యోని ఇంటి వారికి అది శాపముగా మారిపోయింది అన్న ఆలోచనను కలిగిస్తూ, ఇదిగో తరతరములకు అది ఏమైపోయింది, వారింటి వారికి శాపంగా మారిపోయింది అన్న ఆలోచనను కనపరుస్తున్నారు. ఇంతకీ ఉరి అన్నది, అక్కడ రాయబడిన ఉరి అన్నది శాపమా లేకపోతే బాధాకరమైనదా? శాపమా లేకపోతే బాధను కలిగించేది అన్న అర్థాన్ని ఇస్తుందా అన్నది మనం వచ్చే వారము దాన్ని వివరించుకుంటూ ముందుకు వెళ్దాం, క్లోజ్ చేసుకుందాం వచ్చే వారం. కనుక ఉరిగా నుండెను అన్న మాటను బట్టి ఇంకా అపార్థానికి నడిపించేవారుగానే ఉన్నారు. కానీ ఆ ఉరిగా ఉన్న దాని దగ్గర ఆలోచించేవారుగా, నెక్స్ట్ సందర్భాలను ఆలోచించేవారుగా లేకపోయారు అన్న విషయాన్ని కూడా మనం ధ్యానంలోనికి తీసుకొని ముందుకు వెళదాం. కనుక దీని అంతటిని బట్టి ఏది బైబిల్ ద్వారా ఆత్మ సహాయముతో నిరూపించడానికి
లేకపోతే దృఢపరచడానికి ఇష్టపడుతున్నానని చూడగలిగితే గిద్యోను గారు మనం అనుకున్నంత దిగజారే ఆ క్యారెక్టర్ కలిగిన వారు కారు. ఆయన దేవుడు ఎంత ఉన్నతంగా చూపించాడంటే విశ్వాస వీరుల జాబితాలో అంత ఉన్నతంగా చూపించాడు. కనుక అంత ఉన్నతంగా చూపించిన ఆయన మనం అనుకున్నట్టుగా మనం దిగజారి చేస్తే దిగజారిపోయే క్యారెక్టర్ కాదు అది. మనం సరిగా అర్థం చేసుకోలేక ఆ రకంగా ఆయన క్యారెక్టర్ని దిగజార్చే వారంగా ఉన్నాము. కానీ అర్థమైతే కనుక ఆయన్ను తల మీద పెట్టుకొని మనము చూసుకోవాలి ప్రేమైన వల్ల. అంత ఉన్నతమైన వారు ఎలా ఉన్నారంటే మన పైన మేఘము వలె ఉన్నారు, పైన ఉన్నారు. మనం ఆలోచించినట్టుగా కిందన లేరు ప్రేమైన వల్ల. మనకంటే నీచముగా ఉన్నట్లుగా ఈరోజు మన మాటలు ఆ రకంగా వ్యక్తపరుస్తున్నాయి. మనకన్నా నీచముగా ఉన్నారు, మనం ఏదో గొప్ప భక్తిపరులం అన్నట్టుగా, మనము అంత ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా భక్తుల జీవితాలు అలా చూపెడుతున్నాం. మనకన్నా కింద దిగువను ఉన్నట్టుగా చూపెడుతున్నాం. కానీ దేవుడు ఏం చూపెడుతున్నాడు, ఎక్కడ చూపెడుతున్నాడు? మనకన్నా పైన ఉన్నతంగా ఉన్నారని వారిని పేర్లు ప్రస్తావించి వారిని అంత ఉన్నతంగా చూపెడుతున్నారు. కారణం ఏంటంటే మనం సరిగా వాక్యాన్ని అర్థం పోవడాన్ని బట్టి. కనుక ఈ ఊరిగా ఉండను అన్న పదాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు అనేది వచ్చే వారం మనం మాట్లాడుకొని ఈ అంశాన్ని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఇంకను తండ్రి మీ మాటలను అర్థం చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి దేవా. ఎంతో లోతుల్లో మీ మహాజ్ఞానము ఉంటుంది తండ్రి, మీరు పొందుపరిచిన సందర్భాలు ఉంటాయి తండ్రి. ప్రతి దానిని మేము పిక్చరైజ్ చేసుకొని ఊహించుకోగలిగితే తండ్రి విషయం అనేది మాకు చక్కగా విపులముగా అర్థమవుతుంది తండ్రి. ఆలోచించడానికి పరిశ్రమ చేయని వారముగా ఉంటూ ఈరోజు ఎవరో చెప్పిన మాటలను మేము విని అవే నిజాలు అనుకుని మీ వాక్యాన్ని దృఢపరిచే వారం ఉన్నాం తండ్రి. మేము పరిశ్రమ చేస్తే అర్థం కానిదంటూ మీ ఆత్మ సహాయంతో తెలుసుకోలేనిదంటూ ఏమీ లేదు తండ్రి. అట్టి పరిశ్రమ చేయడానికే మీరు వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో రాయబడిన రీతిగా వాక్యాన్ని ధ్యానించే వరముగా ఉండాలి అన్న మాటను మాట్లాడారు. అయితే అది ఒకరే ధ్యానించాలా, అందరూ ధ్యానించాలంటే అందరూ ధ్యానించేవారుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు అందుకే మాకు ఆత్మనిచ్చారు, మా చేతుల్లో వాక్యాన్ని ఇచ్చారు వాక్యాన్ని ఎల్లవేళలా ఆత్మ సహాయంతో ధ్యానించి విషయాలను తెలుసుకోవడానికి మీరు మాకు ఇటు సమయాన్ని ఇచ్చారు తండ్రి. మరి శ్రమించే వారముగా మేము ఉండాలి. మీరు అన్ని సౌకర్యాలు అయితే ఇచ్చారు కష్టపడాల్సింది మేము. మరి కష్టపడకుండా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు అనేక తప్పుడు మార్గాలు మేము మళ్ళుతున్నాం తండ్రి. అదే ఈరోజు భక్తుల జీవితాలను కూడా అపార్థానికి నడిపించేదిగా ఉన్నది తండ్రి. అటువంటి తప్పుడు పని మా జీవితాల్లో జరగకుండా మీరిచ్చిన వాక్యాన్ని మేము శ్రమించి మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయుటకు సహాయం దయచేయండి బయట వారు కూడా విని తండ్రి ఏది నిజమో అన్నది వాక్యము దృఢపరిచే విషయాలను మేము బోధించగలిగే వారము ఉన్నట్టు సహాయం దయచేయండి. తెలుసుకోవద్దని మేము బోధించట్లేదు, అలాగనే మీరు చెప్పట్లేదు తండ్రి. విషయాలను తెలుసుకోండి తెలుసుకున్న దాన్ని బట్టి రైట్ అన్నది ఏది మీరు గ్రహించండి అని మీరు కూడా సెలవిస్తున్నారు అటువంటి ఆలోచన దృక్పథంతో తండ్రి మేమందరము ముందుకు వెళ్ళగలిగేటట్లు సహాయం దయచేయండి ఏది అపార్థానికి పోకుండానట్లు తండ్రి మీ మీద ఆధారపడి విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని కష్టపడే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ రాబోయే తరాలకు దీనిని నేర్పించే వారముగా ఉండుటకు సహాయం దయచేయండి ఈరోజు మా జీవితాల్లో ప్రతిదీ సులువైపోయింది తండ్రి ప్రతిదీ సులువైపోయింది. అందుకే వాక్యం కూడా సులువుగా దొరుకుతుందేమో అనుకొని మేము కూడా బయట నెతకడం ప్రారంభించాం తండ్రి. అది దానిని విడిచిపెట్టే వరముగా ఉండుటకు సహాయం తెచ్చండి కష్టం పడనిది ఏది సులభంగా రాదు అన్నది వాక్యము ప్రబోధిస్తుంది. అలాగే మనుష్య జీవితంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి తండ్రి. కనుక దానిని విస్మరించే వరము ఉండకుండా శ్రమించి మీ విషయాలను తెలుసుకోవడానికి మేము సమయాన్ని కేటాయించే వరముగా ప్రతి ఒక్కరు ఉండుటకు సహాయం దయచేయమని, ఆ రకముగా సత్యమైన దాన్ని
దేవ సమాజంలోనూ అలాగే రాబోయే తరాల్లోనూ మేము పదిలపరిచే వారముగా ఉంటకు కృప చూపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి.